హాయ్ అండి. ఇది ఒక కలుపు మొక్కకి ఎల్లో పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో. కాకపోతే ఈ మొక్కలో ప్రత్యేకంగా గమనించింది ఏంటంటే కనుపుకి చాలా గ్యాప్ ఉంది. అంటే ఒక దగ్గర ఒక ఆకు పువ్వు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాతే ఆ గ్యాప్లో కాడలాగా కనపడుతుంది చూడండి. దాంతోపాటు ప్రతి చోట ఒక ఆకు మాత్రమే ఉంది. అంటే మనం మామూలుగా ఎక్కడ చూసినా వాటికి రెండు వైపులా రెండు ఆకులు వస్తాయి కదా, అలా కాకుండా ఒక్క ఆకే ఉంది. దాంతోపాటు ఇవి చూడండి చిన్న చిన్న పల్లేరుకాయల్లాగా ముళ్ళకాయల్లాగా ఆ పువ్వు చుట్టూతా ఆ కాయల్లాగా ఉన్నాయి. ఇవే గింజలు అవుతాయి అనుకుంటా. దీనివల్లనే ఆ మొక్కలు మళ్ళీ స్ప్రెడ్ అవుతాయి అనుకుంటారు. ఎల్లోగా చిన్న చిన్నగా ఉన్నాయండి పువ్వులు, చాలా చిన్నగా ఉన్నాయి. కాకపోతే ఆ గ్యాప్ చూడండి, అది కొంచెం నాకు ప్రత్యేకంగా అనిపించింది దీంట్లో. దాంతోపాటు సన్న ఆకులు పొడవాకులు ఉన్నాయి, కొన్ని గోంగూర ఆకుల్లా ఉన్నాయి. గోంగూరలో కూడా కొన్నిసార్లు ఒకే మొక్కకి వెడల్పు ఆకులు ఉంటాయి, ఇలా సన్నగా పొడవున ఆకులు ఉంటాయి. అలాగే అనిపించింది నాకు కూడా. పువ్వు కూడా డిజైన్ 5 పెటల్స్ ఉండి చాలా బాగుంది. చిన్న పువ్వులే. ఈ చిన్న చిన్న పువ్వుల చుట్టూ ఆ గుత్తులుగా ఆ కాయలు ఉన్నాయి. ఈ మొక్క కూడా చాలా అందంగా అనిపించిందండి. ఇది కలుపు మొక్కే. మనం గమనిస్తే తప్ప ఇవన్నీ తెలియదేమో. నేను గమనిస్తున్న కొద్దీ నాకు కొత్తవి కనిపిస్తున్నాయి. అంటే ఇవి మన చుట్టూనే ఉన్నాయి, కాకపోతే మనం దాని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు చూస్తుంటే భలే ఉన్నాయి.